జగన్కి పవర్ పంచ్, సీఎం పవన్ అంటూ నినాదాలు. ఇది గోదావరి జిల్లాల ఎఫెక్ట్ ఎట్లా ఉండిద్ది అనేది అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఎలా ఉంటుందనేది మరొకసారి ఆ జన సైనికులు కావచ్చు, వీర మహిళలు కావచ్చు, పవన్ ఫ్యాన్స్ కావచ్చు చూపించారు. జగన్మోహన్ రెడ్డి గారు బస్సు వెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి సీఎం, పవన్ కళ్యాణ్ గారి జిందాబాద్ అని ఎవరైనా చెబుతారండి? అది ఒక్క పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వలన, జన సైనికుల వలనే సాధ్యమైంది. ఈ రాష్ట్రంలో ఎవరన్నా కానీ అదే కనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళితే అదే బస్సు దగ్గర పోయి అటువంటి స్లోగన్స్ చేస్తే వెంటబడి కొట్టేవాళ్ళు ఎవరు? వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అది మరి అదే జన సైనికులు వెళ్ళి అక్కడ స్లోగన్ చేశారు, స్టూడెంట్స్ లేకపోతే యూత్. మరి వాళ్ళని ఎందుకు అనలేరు? వాళ్ళని అంటే వాళ్ళు మొత్తం తిరగబడి మళ్ళీ కొడతారు. ఎవరన్నా ముఖ్యమంత్రి గారి బస్సు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు సీఎం అని చెప్పని ఎవరైనా స్లోగన్ చేస్తారా? సీఎం గారు డౌన్ డౌన్ అంటారా? సరే, వాళ్ళ డౌన్ డౌన్ అనలేదనుకుంటా ఇది స్లోగన్ చేసి ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. వీడియో ఏదో ఉంది. పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. లోకల్ హీరో కావాలనా లేకపోతే సినిమా హీరో కావాలనా అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా. అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది, మీకు మంచి చేస్తుంది, నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో. కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు. జ్వరం వచ్చినా కూడా తాను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు. గుర్తు పెట్టుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను. అక్కపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. మరి మొత్తానికి మాత్రం అభ్యర్థులను పరిచయం చేసే దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేట్మెంటు పర్ఫెక్ట్గా డిజైన్ చేసి ఇస్తున్నారు మొత్తానికి ఐపాక్ టీము. అది మాత్రం బాగా చక్కగా ప్రతి ఒక్కరికి ఒక కొటేషన్ ఇచ్చి చెబుతూ ఉన్నారు. సరే, మొత్తానికి సతీష్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఏంటి పాపం సీఎం గారు బస్సు దగ్గరికి పోయి నినాదాలు చేయటం సార్, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది సార్. ఎందుకంటే అండి, అక్కడ సీఎం బస్ యాత్ర మొదలవుతుంది కానీ అక్కడ ఉన్న ఏదైతే ఆదిత్య ఓకే సిగ్నల్ ప్రాబ్లంగా ఉన్నట్టుందిలే. సీఎం పవర్ స్టార్ అని మొత్తానికి ఆ బస్సు దగ్గర స్టూడెంట్స్ తీసుకొచ్చి ఉంటారు. వాళ్ళని కూడా రండి రండి అని చెప్పి తీసుకొస్తే వాళ్ళు అక్కడికి వస్తే వాళ్ళ అభిమానం వాళ్ళు చూపించారు. అంతే కదా, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు ఇస్తారు. సరే, రైట్. నెక్స్ట్ అండి.